Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ప్రదర్శనతో మన హృదయాలను ఆకట్టుకున్న గొప్ప అందగత్తె పూర్ణ గారిని వేదిక మీద రావాల్సిన గివ్ హర్ ఎ బిగ్ క్లాప్ ప్లీజ్. చాలా చక్కగా అభినయించినట్టుగా మనకి ట్రైలర్స్ని చూస్తేనే అర్థమవుతుంది. అమ్మాయి అవును అనే సినిమాలో కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. ఆమెని వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నామండి. ఇకపోతే పిలవలేదు. అలాగే మరో హీరోయిన్ గీతాంజలి, ఐ థింక్ ఫ్రూటీ, ఆమెను కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కరతాళతో ఆమెను ఆహ్వానించవలసిందిగా ఆశిస్తున్నాం. ఇప్పుడు నా అన్న సి కళ్యాణ్ ఆ రోజు నుంచి ఈవేళ వరకు 2004 నుంచి ఈవేళ వరకు ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం. ఈవేళ నేను ఛాంబర్లో కానీ పొలిటిక్స్ కౌన్సిల్లో కానీ ఎన్ని పదవులు అనుభవించినా దానికి కారకుడు మాత్రం మా అన్నయ్య కళ్యాణ్. అయితే ఒకసారి చెప్పాడు, ఎందుకే చిన్న చిన్న సినిమాలు తీస్తావు, ఎన్ని సినిమాలు తీస్తావు, ఎప్పుడు చెబుతావు నువ్వు, ఓ మంచి సినిమా తీ, పెద్ద సినిమా తీ అన్నాడు. నేను ఆ ఒక్క విషయం ఆయన మాట వినలేదు, నేను విన్ను కూడా. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసిన వాళ్ళ పరిస్థితి కూడా పెద్దగా ఏం లేదు. నేను చిన్న సినిమాలు తీసినా నేను ఈవేళ చాలా కంఫర్టబుల్గా ఉన్నాను అన్నయ్య అని చెప్పాను. అందువల్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మా కళ్యాణాన్ని చేసిన ఈ మధ్య 6 సినిమాలకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఎందుకంటే ఒక సముద్రుడి దగ్గర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా గౌరవమైన విలువ. కాబట్టి నేను అన్ని సినిమాలు తీసినా కూడా కళ్యాణ్ గారు 6 సినిమాలకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెద్ద సినిమాలు పనిచేశాను. అది చాలా నాకు ఆనందం. పేరుకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా నేను కూడా ప్రొడ్యూసర్తో సమానం కాబట్టి ఆ 6 సినిమాలు నేను తీసినట్టే అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఇక భీమవరంలో నా గురువు బొండాడు రాంపండు గారు. ఎందుకంటే ఆయన నేను భీమవరంలో ఉన్నంతకాలం కూడా ఒక గాడ్ ఫాదర్ లాగా నన్ను చూసుకున్నారు. ఆయన నన్ను సినిమా ఫీల్డ్కి వద్దు, నువ్వు వెళ్తే సినిమా ఫీల్డ్ పాడైపోతావు, సినిమా తీయొద్దు అని రైల్వే స్టేషన్ వెనక్కి లాక్కొచ్చిన వ్యక్తి ఆయన. కానీ ఆయన మాట కూడా ఎదిరించి నేను ఇవాళ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఈ సినిమాలు తీసా. మన కోమట్లో సినిమాలు తీస్తే బాగుపడరు, బ్యాడ్ టైం వస్తుంది, ఇంట్లో పిల్లలకి పెళ్ళి అవ్వదు, నా మాట విను అని చెప్పారు ఆయన. నేను ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే పిక్స్ చూపిస్తాను, నా సంగతి చూపిస్తానని చెప్పేసి నేను మా గురువు బొండాడు రాంపండు గారిని కూడా ఎదిరించి నేను హైదరాబాద్ వచ్చి ఈవేళ నేను కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నానని సవినయంగా తెలియజేస్తున్నాను. సినిమాని వ్యాపారం కోసం తీస్తే, సినిమాని సినిమాలా తీస్తే ఎవరికి లాస్ రాదు. వేరే వ్యవహారాల కోసం సినిమాలు తీసి ఎక్కడో పోగొట్టుకుని ఈ సినిమా వల్ల పోయిందంటే కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అందువల్ల నాకు నచ్చిన ప్లానింగ్తో, నాకు తెలిసిన నా అనుభవంతో నేను సినిమా తీశాను. ఇంకా చిన్న సినిమా థియేటర్లు దొరకట్లేదు, బయ్యర్స్ లేరు, అవి లేవు ఇవి లేవు అంటారు. అవన్నీ నాకు తెలుసు, అవన్నీ తెలిసే సినిమా తీసా, అమాయకంగా ఏం సినిమా తీయలేదు. ఈవేళ మీ ముందు చూపించాం విజువల్ వండర్గా. ఇంత సినిమా తీసిన కారణం ఏంటంటే నేను ఈ సినిమాకి 10 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెట్టాల, లక్షలే పెట్టుబడి పెట్టా. అది నేను డైరెక్టర్ మీద నమ్మి చేసిన పని. నా డైరెక్టర్ శ్రీరాజ్, ప్లీజ్ కమ్ టు దిస్. శ్రీరాజ్ బాలా గారు వేదిక మీద రండి. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్. ఈవేళ ఈ ఫంక్షన్ పెట్టింది దేని గురించి అంటే, ఒకసారి ఈ సినిమా కష్టపడిన ప్రతి వ్యక్తిని కూడా ఒకసారి మీ అందరికీ పరిచయం చేసి, ఈ సినిమాకి వాళ్ళకి లక్షల కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాల, వాళ్ళకి ప్రేమ పంచిపెట్టాం. వాళ్ళకి ఒక పెద్దల చేతి మీద ఒక షీల్డ్ ఇస్తే వాళ్ళ జీవితంలో నేను మంచి సినిమా పనిచేశాను, ఈ సినిమా పనిచేసిన ఆనందపడతారని ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. బయ్యర్స్ లేరు, సినిమాలు ఆటలేదు, అన్నీ మామూలే. అయినా సినిమా తీస్తూనే ఉంటాం, సినిమా తీస్తూనే ఉంటాను. మా ప్రాణం సినిమా, మా ఫ్యాషన్ సినిమా కాబట్టి ఈ సినిమా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. సినిమా లాస్ లాభం మాకు తెలుసు కాబట్టి ఆ తెలిసి సినిమా చేతి తప్పలేదు, తెలియక నష్టపోయినా అని బాధపడకంటే తెలిసి సినిమా తీసాం. శ్రీరాజుని ఎందుకు అభినందిస్తున్నా అంటే, ఈ సినిమా 45 రోజులు షూటింగ్ చేశాడు. ఈ 45 రోజులు కూడా ఏ షూటింగ్ నేను ఏ రోజున కూడా షూటింగ్ లొకేషన్కి వెళ్ళలేదు. నేను ఒకే ఒక రోజు పూర్ణ గారు వచ్చిన తర్వాత, ఏమంటే హీరోయిన్ వచ్చింది, మీరు రాకపోతే మర్యాద ఉండదు, ఒకసారి వచ్చి రండి సార్ అంటే నేను వెళ్ళి ఆ మేడంతో ఒకసారి విష్ చేసి నేను వెళ్ళిపోయాను. ఒకే ఒక్కరోజు పూర్ణ గారు ఉన్న రోజు నేను షూటింగ్ వచ్చాను తప్ప నేను ఎప్పుడు షూటింగ్ వెళ్ళా. ఎందుకంటే నాకు శ్రీరాజ్ మీద ఉన్న నమ్మకం. అతనికి నేను కోట్ల బడ్జెట్ ఇవ్వలేకపోయినా కోట్లంత ధైర్యం ఇచ్చాను అతనికి. నువ్వు చేయి సినిమా తీ, నీకెందుకు నేను ఉన్నాను వెనకాల. సినిమా మనం ఎంత ఖర్చు పెట్టామో తీసామో అంత రెట్టింపు ఖర్చు పెట్టి సినిమా పబ్లిసిటీ చేసి రిలీజ్ చేద్దాం, సినిమాలో దమ్ముంటే అదే ఆడుతుందని చెప్పాను. నేను సినిమా అనౌన్స్ చేసే రోజున 16వ తారీఖు ఒకే ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ 16వ తారీఖు సినిమా నాది ఒకటే ఉంది. నిర్మాత అందరికీ విన్నవించుకున్నాం, ఎవరైనా 16వ తారీఖు రిలీజ్ చేస్తానంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను, కావాల్సి ఉంటే 10 రోజుల ముందు చెప్తున్నాం, మీరు ఎవరు కూడా ఒక సినిమా మీద ఒక సినిమా వేస్తే మన చిన్న సినిమా పాడైపోతాయని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా ఈవేళ 6 సినిమాలు వచ్చినాయి. 6 సినిమాలు వచ్చినా నా సినిమాకుండే గ్లామర్ నాకుంది, నాకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, నాకున్న ఎగ్జిబిటర్లు ఉన్నారు, నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా
ఈ సినిమా వచ్చి ముందుకు వచ్చి రిలీజ్ చేస్తున్నారు. ఇది రేపొద్దున 16వ తారీఖున 170 థియేటర్లో రిలీజ్ అవుతుందంటే చాలా గర్వంగా చెప్తున్నా. కోట్లు పెట్టి తీసిన సినిమాకి అడ్రస్ లేదు, నా సినిమాకి డెఫినెట్గా అడ్రస్ ఉంది. నా సినిమా ఇది హిట్ అవుతుంది నేను చెప్పను, సినిమా ఫ్లాప్ వచ్చేమో కానీ నేను ఫ్లాప్ అవను, నా డైరెక్టర్ ఫ్లాప్ అవడు. సినిమా అవుతుంది డెఫినెట్గా జనం చూస్తుంది, జనం వచ్చి చూస్తారు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ నిర్మాత కనబడ్డు, కానీ వీళ్ళు 90 ఫ్లాప్ తీసినా సరే నేను మీ ముందు ఇంకా నేను నుంచున్నానంటే దానికి కారణం ఓన్లీ బడ్జెట్, ఓన్లీ నా దగ్గర ఉన్న టీము, నా డైరెక్టర్ కానివ్వండి, నా టెక్నీషియన్ కానివ్వండి, నా ఆర్టిస్ట్ కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ వల్లే నేను ఇది సినిమా తీయలేను తప్ప డబ్బు పెడితే సినిమా తీయటం అనేది ఈజీ ఏం కాదు. డబ్బు పెడితే చాలామంది సినిమా తీసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. సినిమా తీయడం కంటే ముందు క్రమశిక్షణతో ఇక్కడ టీంని ఎన్నుకుంటే డెఫినెట్గా ఫ్లాప్ సినిమా కూడా మనం సేఫ్గా ఉండొచ్చని వచ్చిన ఉదాహరణగా ఈ సినిమాని తీసాం. ఈ సినిమాకి మంచి అప్లై వచ్చింది. ఇంచుమించుగా ఈ సినిమా అన్ని ఏరియాలు అమ్మడం జరిగింది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్, తమిళ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మడం జరిగింది. ఈ టీం అందరినీ పేరున మరి ఒకసారి అభినందిస్తున్నాం. అలాగే మా హీరోయిన్ ఫ్రూటీ కానివ్వండి, ఇక మా మెయిన్ హీరోయిన్ మా అవంతికి వచ్చిన తర్వాత సినిమా కలర్ మారింది. అంతకుముందు వరకు నేను సినిమా అనౌన్స్ చేయాలి, అసలు 45 రోజులు షూటింగ్ చేసినా కూడా అనౌన్స్ చేయలేదు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత సినిమాకి వచ్చిన గ్లామర్ వచ్చింది. ఆ సినిమా ఈ అమ్మాయి గుడ్ లక్ అని ఎందుకంటాం అంటే, ఈ అమ్మాయి 5 సినిమాలు పనిచేస్తే 4 సినిమాలు సూపర్ హిట్ అండి. ఇది మా సినిమా, ఇది కూడా ఆ సూపర్ హిట్ కోవలోకి వెళ్తాను ఆశిస్తున్నా. ఇంత మంచి టీంతో పనిచేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలాగా పబ్లిసిటీ చేసి ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రండి సార్, తీసుకో. అన్నా రండి. Give big clap please. Kartala Dvanlu. Avantika will be super hit. ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ కొంచెం దయచేసి కూర్చుంటే వీడియో రెడీ అమ్మా. ఓ ప్యానింగ్ చేసుకోండి. కిరీట ధారణ. గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. అధినేత రామ్ సత్యనారాయణ గారు సత్కరించడం అందరికీ ముదావహం. థ్యాంక్ యూ. షీల్డ్స్ ఇవ్వాలని చెప్పి రామ్ సత్యనారాయణ గారు వీడియో గేమ్ డాడీ గారు ప్రొడ్యూసర్గా ఉపయోగపడండి. గివ్ హర్ ఎ బిగ్ క్లాప్ ప్లీజ్. అలాగే బీజీఎస్, అలాగే కవర్ తీసేమా, కవర్ చేయించాడు చాలా చక్కటి. అలాగే ఎడిటర్ సతీష్ రాజ్ ఉచ్చారాంటర్ గారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు రిలాక్స్ అవుతారు ప్లీజ్. భారతీ బాబు గారు గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్ ప్లీజ్. ఇకపోతే యూఎఫ్ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ వేదిక మీద అందరికీ కూడా అందిస్తారు. ఈ పత్రిక ఎడిటర్గా నేనే బాధ్యత వహించానండి, తప్పులుంటే మందించండి.
ఒక్కసారిగా మీ కరతాళంగా కోరుతున్నానండి సార్. అందరికీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Go. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain us.